మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అద్దకు వచ్చినాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత దేవుని మాటల చేత ఈరోజు మన హృదయాన్ని వెలిగించుకుందాం. రాత్రికాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద పిల్లలను జ్ఞాపకం చేసుకుని మన జీవితాల్లో ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ ఈరోజు దేవుడు మన ఆత్మలకు ఆహారంగా ఏ మాటలైతే నియమించాడు దేవుని పిల్లరా, వాటిని ఒకసారి మనం చూడగలిగితే మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, దేవుని పిల్లరా, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకునుడి, దేవుడి చేత మీరు ఏర్పరచబడ్డారు. అంటే భూమి మీద ఉన్న మీరు అందరూ ఏం చేస్తారంటే దేవుని పిల్లరా, ఒక్కళ్ళని ఒకళ్ళు ప్రేమించుకునండి. దేవుని పిల్లరా, ప్రేమించండి. అంటే ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైన దేవుని పిల్లరా. ఇవాళ భూమి మీద ఉన్న మనలో ప్రేమ అనేది లేకుండా పోతుంది, కనుమరుగైపోతుందని దేవుడికి అర్థమైంది. దేవుని పిల్లరా, తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించే పరిస్థితి లేదు, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించే పరిస్థితి లేదు, భార్య భర్తలో ప్రేమ తగ్గిపోతుంది. అలాగనే మనం చూడగలిగితే యవన బిడ్డల్లో ప్రేమ తగ్గిపోతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియని కోరత్వము, తెలియకుండానే భయంకరంగా ప్రవర్తిస్తున్నారు. కానీ ప్రేమ అనేది దేవుని వలన మనకు కలుగుతుందంటే దేవుని పిల్లారా, అంటే దేవునికి మనం దగ్గరగా ఉంటే మనందరం కూడా ప్రేమ కలిగి ఉంటాం. అందుకనే దేవుడు అన్నాడు, మీరు చేయాల్సినదంటే ప్రేమించడం నేర్చుకోవాలి. ఒకళ్ళను ప్రేమించుకుంటే గౌరవిస్తాం, ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటే హాని కలుగు చేయము. కనుక భూమి మీద ఉన్న మనలందరూ కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు? మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రేమ కలిగి ఉంటే మీరు నా వలన ఏర్పరచబడిన వారు అవుతారు అని చెప్తున్నాడు. కనుక భూమి మీద ఉన్న ప్రజలు ఎంతమంది అయితే ప్రేమను కోల్పోయి ఎదుటి వారికి హాని కలుగు చేసి ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరూ దేవుని వలన ప్రేమింపబడే వారిగా మారిపోయినట్లు ప్రార్థించిద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఒకరిని ఒకరు ప్రేమించుకోండి, ఇది నా వలనే కలిగిందని చెప్తున్నావు కనుక భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ కూడా కక్షలు భేదాలు వదిలిపెట్టిన ఆయన ఒకరినొకరు ప్రేమించుకొని నీ వలన ప్రేమింపబడిన వారే నిత్య జీవానికి చేరినట్లు కృప చూపి సహాయం చేయమని వారి కుటుంబాల తండ్రి, బిడ్డల ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం, చేతి పనుల నిమిత్తం బయటికి వెళుతూ ఉండగా తండ్రి ప్రయాణంలో తోడుగుండండి. క్షేమంగా తండ్రి సాయంత్రం గృహాలకు చేరి కుటుంబాలతో కలిసి నిన్ను స్తుతించి మహిమ పొంది నీ వలన ఆశీర్వాదం పొందినట్లు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ నా హృదయపూర్వక వందనములు.